మంత్రి పదవి ఇస్తారా, నన్నే సీఎం అవ్వమంటారా? ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే, కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంత పార్టీకి కంటిలో నలుసుగా మారాయి. అధికార పార్టీలో ప్రతిపక్ష నేతలా వ్యవహరిస్తూ తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు ఆ ఎమ్మెల్యే. సీఎం టార్గెట్ గా ఆయన చేస్తున్న హాట్ కామెంట్స్ ప్రభుత్వాన్ని సైతం ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పుతున్నారంటూ పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వ పెద్దల తీరుపై ఆయన విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ పార్టీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి తరచూ చేస్తున్న కామెంట్స్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎం రేవంత్ జిల్లా పర్యటనలకు సైతం రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మిర్యాలగూడలో సీఎం పర్యటనకు సైతం రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రోజు సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా చౌటుప్పల్లో మరోసారి మాటల తూటాలు పేల్చారు రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేరుగా సీఎం పదవిని లక్ష్యం చేసుకుంటానని అన్నారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదా భయపడుతున్నాడు. నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి, చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మీరు చూసుకోవాలి, తెలంగాణ మీరు చూసుకుంటారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యలతో పాటు 10 ఏళ్లు సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగానే ఖండించారు. మరోవైపు నేనే రాజు నేనే మంత్రి అన్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తాను సీఎంగా ఉండటంతో పాటు మున్సిపల్ శాఖ కూడా తన వద్దే ఉందని తన మాటలకు అర్థమన్నారు రేవంత్. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని. ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు. మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. రేవంత్ రెడ్డి లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్న రాజగోపాల్ రెడ్డి పదవుల కోసం అడుక్కోవడం తనకు రాదంటున్నారు. పార్టీ తనను తిరిగి చేర్చుకున్న సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని తేల్చి చెబుతున్నారు. బీజేపీ నుంచి తనతో పాటు కాంగ్రెస్ లో చేరిన వారికి మంత్రి పదవి ఇచ్చి తనకి ఇవ్వకపోవడంతో రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారు. ఈ పరిణామాల క్రమంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ టార్గెట్ గా చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.